అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం నిర్వహించుకోబోతున్న సెమినార్కి విచ్చేసిన ప్రిన్సిపల్ సార్ గారికి అండ్ బోధనేతర సిబ్బందికి మరియు ప్రియమైన ఛాత్రోపాధ్యాయులందరికీ స్వాగతం. ఈరోజు మనం నిర్వహించుకోబోతున్న సెమినార్ యొక్క అంశం ఏంటిదంటే విద్య ద్వారా మహిళా సాధికారత, ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అచీవింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ప్రిన్సిపల్ శ్రీరామ్ మండే సార్ గారిని వేదికపై ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్న శ్రీమతి మంజులా మేడం గారిని వేదికపై ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సింది ప్రిన్సిపల్ సార్. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే, సంధ్యా దీపం నమోస్తుతే. థ్యాంక్ యూ సార్. అందరూ పాడండి. మనసా సతతం మననీయం, వచసా సతతం వదనీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, న భోగభవనే రమణీయం, న చ శుకశయనే శయనీయం, అహర్నిశం జాగరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, న జాతు దుఃఖం గణనీయం, న చ నిజ సౌఖ్యం మననీయం, కార్యక్షేత్రే త్వరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, దుఃఖసాగరే తరణీయం, కష్టపర్వతే చరణీయం, విపత్తి విపినే భ్రమణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం, గహనారణ్యే గణాంధకారే బంధుజనాయే స్థితాగౌహరే, తత్ర మయా సంచరణీయం, లోకహితం మమ కరణీయం, లోకహితం మమ కరణీయం. ఓకే, ఇప్పుడు విద్య ద్వారా మహిళా సాధికారత ఏ విధంగా జరుగుతుంది అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రిన్సిపల్ సార్ మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అడ్వాన్స్గా అందరికీ శుభాకాంక్షలు. అసలు సెమినార్ అంటే ఏంటి? సెమినార్ ఎప్పుడు ఇస్తారు? సెమినార్ అనేటువంటిది మనం ఒక అధ్యయనం చేసి కానీ, ఒక ప్రాజెక్ట్ చేసి కానీ, ఒక రీసెర్చ్ చేసి కానీ, లేకపోతే ఒక సర్వే చేసి కానీ, ఏవైతే మనం గమనించామో వాటి మీద ఒక పేపర్ తయారు చేసి, ఒక రిపోర్ట్ లాంటిది దాన్ని మనం పేపర్ ప్రజెంటేషన్ అలా చేసి ఇచ్చేటువంటిది ఒక సెమినార్. అప్పుడు ఆ సెమినారు అయిన తర్వాత ఏమైనా డౌట్స్ కానీ, ఇంకేమైనా అడిషన్స్, కాంట్రిబ్యూషన్స్ ఏమున్నా కూడా ముందున్నటువంటి ఆడియన్స్తోని ఇంటరాక్ట్ కావడం అనేటువంటిది సెమినార్లో జరుగుతుంది.
దానికి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు మీరు సెప్కు వెళ్ళారు. మీరు సెప్లో గమనించినటువంటి ఏదైతే స్టడీ చేశారో దాన్ని రిపోర్ట్ తయారు చేసుకుని ఆ రిపోర్ట్ను ఇక్కడ ప్రజెంట్ చేసినప్పుడు అది ఒక చిన్న సెమినార్. అలానే ఒకరు ఒక సర్వే టేకప్ చేస్తారు, ఒక రీసెర్చ్ టేకప్ చేస్తారు. వాటన్నిటిని తీసుకొచ్చేసి వాళ్ళు ఒక ఆర్డర్లో ఒక ప్రెజెంటేషన్ మనం సమర్పించడం అనేటువంటి చేస్తారు, చెబుతారు. దాన్ని మనం సెమినార్ అంటాం. ఆ ఉద్దేశంతో మనము ఈ రోజున విమెన్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక టాపిక్ నుంచి ఎంపిక చేసుకొని ఆ టాపిక్ ఆధారంగా వాట్ ఈస్ సెమినార్ అనేది తెలుసుకోవడం దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దీనికి మరి తక్కువ సమయంలో వారి ప్రయత్నాలు చేసి మంజులా మేడం వారి యొక్క టీం ఒక సెమినార్తోని ఒక స్టడీతోని మనం ముందు రావడం జరిగింది. దీనిలో మనం ప్రాసెస్ అనేటువంటిది ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం అనేటువంటిది ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి మనం ఈ వేదికను అందుకోసం వాడుకుంటున్నాం. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించి మీతో మాట్లాడేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఈ సెమినార్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనం వేదికను అలంకరించిన పెద్దలకి, నాతో సహా కలీగ్స్కి, నా టీచింగ్ స్టాఫ్, ప్రియమైన ఛాత్ర పాఠకులందరికీ నమస్కారం. ఈ విధంగా మీ ముందుకు రావడానికి కారణం కూడా మన స్టాఫ్ మనం చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సో ఈరోజు మనము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము అనే విషయాన్ని మెయిన్ పాయింట్గా తీసుకొని ఒక సెమినార్ని నిర్వహించబోతున్నామని సార్ చెప్పారు. సో అసలు ఈ సెమినార్లో మనం తెలుసుకునేది ఏంటి, ఏ విషయం గురించి మాట్లాడతాము అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. సో మెయిన్ టాపిక్ ఈజ్ మహిళా సాధికారత. అంటే ఏదో ఒక విషయం సాధించడం త్రూ ఎడ్యుకేషన్. చాలా ఉంటాయి. విద్య ద్వారా మహిళ ఎలా ఎదుగుతారు అనే విషయాన్ని, ఎలా ఎంపవర్ అవుతారు, ఎలా సాధికారతను సాధిస్తారు అనే విషయం గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనం విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న టెక్నాలజీ కూడా బాగైంది కదా ఇవాళ రేపు, అది ఉపయోగించుకుందాం. సో పురాణ కాలం నుండి నేటి తరం వరకు చాలామంది మహిళలు సవాళ్ళను ఎదుర్కొన్నారు. ఏ విషయంలో కూడా మేము తగ్గేదే లేదు, ఏమీ తక్కువ కాదు అని చెప్పేసి చాలా విషయాల్లో వాళ్ళు నిరూపణ చేస్తున్నారు. సో ఈ అంతర్జాతీయ దినోత్సవం సెమినార్ సందర్భంగా కొంతమందిని మనము గుర్తు చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ ఐ లైక్ టు ఇంట్రడ్యూస్ Rani Lakshmi Bai. She was a brave queen and freedom fighter who led the Indian revolt of 1857. She is also known as the Rani of Jhansi. Next, Savitribai Phule. She was an Indian teacher, social reformer and poetess who was the first female teacher in India. Next comes Kadambini Ganguly and Chandramukhi Basu. First two female graduates of British Empire. They received their bachelor's degree in arts from University of Calcutta, India in 1883. Next, Anandibai Joshi. She was also called as Yamuna. Was the first Indian woman to qualify as a medical doctor in Western medicine. She was also the first Maharashtrian woman to pursue higher studies abroad. Next, Shakuntala Devi was an Indian mental calculator, astrologer and writer
popularly known as a human computer. Another glass ceiling was broken in the Indian Army, with the mother of two becoming the first woman Jawan, outperforming her male counterparts in the physical test. 35-year-old Satashanti Tiga joined the 969th Railway Engineer Regiment of Territorial Army in October 2011. Next, this bold Indian Bachendra Pal from the northeast braved the onslaught of an injury to become famous as the first Indian woman who successfully surmounted the highest mountain peak, Mount Everest, in 1984. She was also the fifth woman of the world to have achieved this remarkable feat. Next, in 2007, Pratibha Patil became the country's first woman president. Prior to this, she was also the first woman governor of Rajasthan from 2004 to 2007. What is noteworthy is that she has never lost an election that she has contested. Next comes world champion Mary Kom is the first woman boxer to be honored with the Rajiv Gandhi Khel Ratna Award. The Manipuri girl also won the Arjuna Award in 2004 before being conferred with the Padma Shri later in 2006. She is also the International Boxing Association's ambassador for women boxing. Next, first Indian-born woman to enter space in 1997, Kalpana Chawla. ఎందుకు ఇతరులకు సహాయం చేయాలంటే మనకి ఏం కావాలి? ఫినాన్షియల్ గా మనము స్ట్రాంగ్ గా ఉండాలి. సో మనకు అవసరం లేకుండా మీ వలన సహాయం పొందేవారు చాలా ఉంటారమ్మా, వారికి సహాయం చేయడం కోసం అన్నా మీరు కొనసాగించండి సర్వీస్ లో అని చెప్పారు వారు ఆ విషయాలు కూడా మాకు చెప్పారు. అప్పటి నుండి మేము మా సంపాదనలో కొంచెం మాత్రమే, అంటే వారంత గొప్పవారు కానీ ఏదో మాకు తోచిన విధంగా కొంచెం అమౌంట్ మాత్రము నీడీ పీపుల్ కి హెల్ప్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. దట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్. ఇంకా ఇంత సున్నిత మనస్కురాలంటే వారు మనకు పట్టు వస్త్రాలంటే చాలా ఇష్టం కదమ్మా. సిల్క్ పట్టు వస్త్రాలు, పట్టు చీరలు అంటే మనం ఎస్పెషల్లీ విమెన్ చాలా ఇష్టం. కానీ వారు పట్టు వస్త్రాలను త్యజించారు అంటారు, కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు. అంటే వారు ధరించడం మానేశారు. ఎందుకంటే పట్టు పురుగులను చంపి వాటి ద్వారా తయారు చేసి అలాంటిది వద్దమ్మా నాకు. కాబట్టి మేము రిటైర్మెంట్ ఫంక్షన్ లో వారికి ఏమైనా నాకు ఏమి వద్దమ్మా, నాకు ఆ పట్టులు అట్లాంటివి నేను అసలు ధరించను అని చెప్పాను. అంటే అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాం. మనం ఇంత గొప్ప వాళ్ళ గురించి చదువుకున్నాము, తెలుసుకున్నాము, కానీ నిజంగా కూడా ప్రత్యక్షంగా వారిని చూడలేదు. కానీ దీన్ని ప్రత్యక్షంగా చూసాము. ఇంకా చాలా సర్వీసెస్ అమ్మ ఇప్పటికీ చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ నేను వీరికి ఈ విధంగా సహాయం చేస్తాను అని వారు ప్లాన్ చేసుకునేవారు. గ్రామాలలో ఎవరైతే నీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నారో అలాంటి గ్రామాలలో బోర్లు కూడా వేయించారు. అర్థమైనా? ఇప్పటికీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి ప్రతి మీటింగ్స్కి వెళ్తారు, కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి. ఈవెన్ మనకి కూడా చూడండి వచ్చి మనల్ని పలకరించి వెళ్ళారు, అవునా కదా? యాక్చువల్గా మనం వెళ్ళి వారిని పలకరించాలి. ఈ ఏజ్లో కూడా వాళ్ళు అంత ఎనర్జెటిక్గా వచ్చి మనల్ని పలకరించి వెళ్ళారు. సేమ్ సుధామూర్తి మేడం గారు లాగా ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక అండర్స్టాండింగ్ హస్బెండ్ ఉంటారన్నట్టుగా ఆ మేడం గారిని వారి హస్బెండ్గా తీసుకొచ్చి మన దగ్గరికి మనతో గడిపి మరి వారిని తీసుకొని వెళ్ళారు. ఇదంతా నిజంగా ప్రాక్టికల్గా మనము చూస్తున్నాము వారు అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ ఫ్యూ పీపుల్ లైక్ దిస్. చాలా మంది ఉన్నారమ్మా. ఇది వినడం అటు వదిలిపెట్టడం కాదు, మనం వారిలో నుండి ఏదో ఒక మంచి పని అనేది మనము వారసత్వంగా లెగసీగా మనం కంటిన్యూ చేస్తేనే మనం విన్నదానికి సార్థకత. కనీసము మనలో ఏమైనా చెడుగున్నా కూడా అలాంటివి కూడా మార్చుకున్నా కూడా మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకున్నా కూడా చాలా సంతోషము. అలాంటి వారికి
ఇంత గొప్ప వారి యొక్క మాటలు వినడం వలన మనము అలాంటి శక్తిని పొందుతాం. సో ఇప్పటి వరకు మీరు పీపీటీలో ప్రజెంట్ చేసిన వివిధ రంగాలలోని నిష్ణాతులైన స్త్రీమూర్తుల గురించి తెలుసుకున్నాం. సమయభావం వలన ఇంకా చాలా ఉంది వారి గురించి చెప్పడానికి, కావున ఓన్లీ పరిచయం మాత్రమే చేశాం. మీరంతా చిన్నపిల్లలు కాదు, పెద్దవారు కాబట్టి మీకు అందులో ఏ విషయాలు ఎవరి గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు లైబ్రరీలో బుక్స్ రెఫర్ చేసి వారి గురించి తెలుసుకోవచ్చు. ఇంకా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? మహిళలు ప్రతి రంగంలోనూ చెరిగిపోని ముద్ర వేస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అసలు చెప్పాలంటే పురాణ కాలం నుండి ఇప్పటి వరకు కూడా కుటుంబ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహించేది మహిళలే. అవునా? కావున ఈ మహిళలు ఇంకా పురోగతి సాధించాలంటే ఇంకా ఏం కావాలి? మనం ఏం చేయాలి? ఇంకా ఏం అవసరం? విద్య అవసరం. సో ఈ విద్య, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే మహిళా సాధికతను సాధించడానికి ముఖ్య ఘట్టంగా మనము ముఖ్య టూల్గా ఏమి సెలెక్ట్ చేసుకున్నామో విద్యను, ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటమ్మా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధికారత అంటే ఏంటి? సాధికారత అంటున్నాం కదా మనము. సాధికారత అంటే ఏంటి? ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు పనులను పూర్తి చేయడానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉండే ప్రక్రియ, దట్ ఈస్ సాధికారత. మరి మహిళా సాధికారత అంటే ఏంటి? అందులోనూ మహిళలకు స్పెషల్ తమకు ఉన్న హక్కులను, అవకాశాలను తెలుసుకోవడం మరియు వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమైన శక్తిని, స్వేచ్ఛను పొందడం. నెక్స్ట్, తమ ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ పొందడం. తమ జీవితం మరియు సమాజంపై నిర్ణయం తీసుకునే శక్తిని పొందడం. సమాజంలో సమానంగా గౌరవం మరియు అవకాశాలు పొందడం. మహిళలు తమకు ఉన్న ప్రతిభను, నైపుణ్యాలను ఉపయోగించడానికి ప్రోత్సహించారు. సో కావున మహిళల సాధికారతకు కావలసిన ముఖ్యమైన ఆయుధం విద్య. అన్నారు కదా ఇప్పుడు మీరు విద్య అని. కావున ఈ విద్య వలన మహిళ నిర్దిష్టమైన స్థానాన్ని పొందగలుగుతుంది మరియు సమాజంలో గౌరవించబడుతుంది. ఎందరో మహిళలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అవని నుండి అంతరిక్షం వరకు ప్రతి రంగంలోనూ నేటి మహిళ దూసుకుపోతున్నారు. ఇలా మహిళలు ఎదగడానికి చాలా సహాయ సహకారాలు అందించబడుతున్నాయి. అవునా కదా? మనం ఈ స్థితిలో ఉండడానికి మనకు చాలా సహాయ సహకారాలు ఉన్నాయి. బ్యాక్ నుండి మనకు కృషి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ముఖ్యంగా మహిళల విద్యకు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏమిటి? విద్యా ఉపాధి రంగంలో మహిళలకు 2% రిజర్వేషన్, వివిధ జాతీయ విద్యా విధానాలు, తర్వాత విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది? 2009లో 6 to 14 years ఉచిత విద్యను మరియు కంపల్సరీ ఎడ్యుకేషన్గా చేర్చారు. తర్వాత నెక్స్ట్, ఇవే కాకుండా ఇంకా మనకి ఏం హెల్ప్ చేస్తున్నాయి సాధికారత సాధించడానికి? సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాలు కూడా మనకి చాలా సహాయము చేస్తున్నాయి. ఒక మహిళ యొక్క స్థానం ఏమిటో తెలియజేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా మీడియా ద్వారా ఎలా మనం పేరు పొందుతున్నాం చెప్పండి? ఎలా గొప్ప పేరును సాధిస్తున్నాం మీడియా వలన? మహిళలు చేస్తున్న పనులేంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ టీచింగ్, ఆన్లైన్ క్రాఫ్ట్ వర్క్ ఆర్ ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్,
అండ్ ఈవెన్ నవడేస్ యూత్ ఆర్ సో సెన్సిటివ్ దట్ వీఆర్ వెరీ బిజీ. మేము చాలా బిజీ మేడం, మాకు అసలు టైం ఎక్కడండి, మేము చదువుకోవడమే సరిపోయింది, మా పిల్లలకి వంట రాదు ఇది రాదు అన్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఉన్నాయా? ఆన్లైన్లో ట్రెడిషనల్ వంటకాలను కూడా యూత్కి పరిచయం చేస్తున్నారు. ఈవెన్ ఇన్ ఫారెన్ కంట్రీస్లో ఉన్న పిల్లలకు కూడా ఆన్లైన్ టీచింగ్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అనేది జరుగుతుందమ్మా. ఈ విధంగా కూడా మహిళలు తమ విశ్రాంతి సమయాన్ని కుటుంబం కోసము ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి మహిళా సాధికారతకు ఉపయోగపడుతున్నాయి మీడియా అండ్ టెక్నాలజీ. సో కావున ఇప్పుడు మనకి వీటన్నిటిని ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే ఆన్లైన్ ఉపయోగించాలన్నా, ఏ టెక్నాలజీ ఉపయోగించుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా మనకి ఏం కావాలన్నా విద్య, అవునా కాదు? సో విద్య అంటే ఏంటి? ఓన్లీ చదవడం అండ్ రాయడమేనా? విద్య అంటే ఒక చదవడం రాయడం మాత్రమే కాదు, ఏది మంచి ఏది చెడు అనే భేదాలను గుర్తించడం, విచక్షణతో మెదలడం, అది చాలా ఇంపార్టెంట్. నేను చాలా చూస్తూ ఉంటాము, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే నాన్నగారు ఉన్నారా అంటే అమ్మగారు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు. కూర్చోండి, వస్తారు, ఫ్యాన్ వేసి నమస్కారం అండి కూర్చోండి. దిస్ ఈజ్ ఎడ్యుకేషన్. మీరు బుక్స్లో ఏం చదువుతున్నారు, ఏం ర్యాంక్స్ వచ్చాయి, ఏం వచ్చాయి అనేది ఎవరు చూడరమ్మా. యువర్ వే ఆఫ్ బిహేవియర్ దట్ ఆల్సో యూ గెట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఏమంటారు చెప్పండి, నానుడు ఏముంది? స్త్రీ చదువు ఇంటికి వెలుగునిస్తుంది. విద్య ఎందుకు అంత ఇంపార్టెన్స్? ఎందుకు వెలుగునిస్తుంది అంటే కరెంటు బయట వచ్చే వెలుగు కాదమ్మా. అంటే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంది, తన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తానికి మంచి మార్గాన్ని చూపించేది స్త్రీ చదువు. స్త్రీ కనుక చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. షీ విల్ ఎంకరేజ్ ఎవ్రీ వన్. సో ఇంకా ఇల్లాలి చదువు ఇంటికే వెలుగు అంటారు కదమ్మా. సో ఈ విధంగా ఆమె చదువు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ చదువు ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? స్త్రీలకి స్వయం నిర్ణయాలను తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి విద్య చాలా అవసరం. ఇంకా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తిని కూడా మనకి ప్రసాదిస్తుంది చదువు, విద్య. ఇంకా చాలా ఇంపార్టెంట్, తమ భావోద్వేగాలను నియంత్రించుకొని ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి చదువు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సామరస్యం, సమయస్ఫూర్తి, ధైర్యంగా వీటన్నిటితో సవాళ్ళని ఎదుర్కొనే శక్తిని కూడా ప్రసాదిస్తుంది. వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించాలని టెన్షన్ పడకుండా దానికి సరైన మార్గాన్ని మనకి చూపించేది చదువు. నెక్స్ట్ జీవన నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం కూడా మనకు చదివే కల్పిస్తుంది. మెయిన్ థింగ్, ఇతరులతో సత్సంబంధాలు ఎలా ఉండాలి, ఈ సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి మరియు వ్యక్తిత్వ నిర్మాణానికి చాలా ఇంపార్టెంట్ చదువు. సీనం తీసుకుపోతలేడు అడగరా? సరే వస్తుందా వస్తుంది. మగవా
మీడియా. ముందుగా అందరికీ అడ్వాన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆకాశంలోన ఏకాకి మేఘం శోకాదివో వానమా నడివీధిలోన జన్మద కోసం ఎదురుచూడకు నా తన పేరు తన కోడై తన కుంగే అరచేతి తలరాత ఎవరు చెబుతారో ఆనాటి గాయాలే ఈనాడే శాపలై ఎదురైతే నా కోసం ఏ జోలా నా కన్నా. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, టీచింగ్ స్టాఫ్ కి నా నమస్కారములు. ఈవెంట్ లేదా ఈ సెమినార్ జరపడానికి మన ప్రొఫెసర్ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రిన్సిపల్ సార్కి. ఈ పీపీటీ లేదా బ్యానర్ ప్రిపరేషన్ లో సీనియర్స్, ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, టీచింగ్ స్టాఫ్ ఎస్పెషల్ గా పాల్గొన్నారు. దాన్ని బట్టి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే.